గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అట్లాగే ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి. ఇది మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే సాధారణంగా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి పని, ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెంచి దాని మీద సెస్సులని తుసులని ఇంకోటని వేసి 65 రూపాయలకు దొరికేదాన్ని ఇప్పుడు దగ్గర 110-125 రూపాయలకు పెంచినారు పెట్రోల్ డీజిల్. దాంతో రేట్లు అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ కూడా పెరిగితే సామాన్యుడు బతికేది ఎట్లా? మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుడి మీద భారం వేసి బతకాలన్నా ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, మరి ఏ రకంగా పోరాటాలు చేయాలా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మే డే రోజు.